అసలు సైట్ ఇంజనీర్ అండ్ సివిల్ ఇంజనీర్ మధ్య తేడా ఏమిటి? ఎవరు ఎక్కువ శాలరీ పొందుతారు? ఎవరి పని ఎలా ఉంటుంది? ఫీల్డ్ వర్సెస్ ఆఫీస్, కెరీర్ గ్రోత్ ఎవరికి ఎక్కువ? స్టూడెంట్స్ ఏది ఎంచుకోవాలి? సివిల్ ఇంజనీరింగ్ అంటే ఒకటే అనుకుంటారు చాలా మంది, కానీ వాస్తవానికి రెండు పెద్ద రోల్స్ ఉంటాయి. సైట్ ఇంజనీర్ మరియు సివిల్ ఇంజనీర్ ఇద్దరు సేమ్ కాదు. పనులు, బాధ్యతలు, శాలరీ, ఫ్యూచర్ గ్రోత్ కూడా పూర్తిగా వేరే. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు ఏ రోల్ కి పర్ఫెక్ట్ అవుతారో కూడా చెప్తాం. సివిల్ ఇంజనీర్ అనేది ఒక పెద్ద పాత్ర. ఇందులో డిజైన్, ప్లానింగ్, ఎస్టిమేషన్, క్వాలిటీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అన్నీ ఉంటాయి. సైట్ ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ లోని ఒక స్పెషల్ రోల్. యాక్చువల్ కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచూసే వ్యక్తి. సైట్ ఇంజనీర్ అంటే కన్స్ట్రక్షన్ యొక్క ముందు వరుస సైనికుడు. రోజు సైట్ లో పని జరుగుతుందా అన్నది మానిటర్ చేస్తాడు. డ్రాయింగ్స్ ను సైట్ వర్కర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాంక్రీట్ క్వాలిటీ, స్టీల్ ప్లేస్మెంట్, షట్టరింగ్ ఇన్స్పెక్షన్, లేబర్ మేనేజ్మెంట్, డైలీ ప్రోగ్రెస్ రిపోర్టింగ్, సేఫ్టీ రూల్స్ ఫాలో అవుతుండాలి. సింపుల్ గా చెప్పాలంటే సైట్ ఇంజనీర్ అనేవారు ఒక ఫీల్డ్ వారియర్ లాంటి వారు. సివిల్ ఇంజనీర్ అంటే మోస్ట్లీ ప్లానింగ్, అనాలిసిస్ చేస్తారు. డ్రాయింగ్స్, ఆటోకాడ్, ఎస్టిమేషన్, బిఓక్యూ, మెజర్మెంట్ షీట్స్, బిల్లింగ్, ప్రాజెక్ట్ షెడ్యూలింగ్, స్ట్రక్చరల్ డిజైన్, క్వాలిటీ డాక్యుమెంటేషన్, ఇవన్నీ ఆఫీస్ లో చేసే పనులు. సైట్ రోల్స్ కంటే ఎక్కువ సిస్టమేటిక్ అండ్ లెస్ స్ట్రెస్. వీరిద్దరికి స్కిల్స్ కంపారిజన్ చేస్తే సైట్ ఇంజనీర్ కి అవసరమైనవి కమ్యూనికేషన్స్ విత్ వర్కర్స్, లీడర్షిప్, ప్రాక్టికల్ నాలెడ్జ్, సైట్ ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేయడం. సివిల్ ఇంజనీర్ అంటే ఆఫీస్ ఇంజనీర్ కి అవసరమైనవి సాఫ్ట్వేర్ స్కిల్స్ లైక్ ఆటోకాడ్, ఎక్సెల్ అండ్ ఎంఎస్ ప్రాజెక్ట్, క్యాల్కులేషన్ నాలెడ్జ్ ఉండాలి, అక్యురసీ, రిపోర్ట్స్ అండ్ డాక్యుమెంటేషన్. వీరి శాలరీ విషయానికి వస్తే ఫ్రెషర్ సైట్ ఇంజనీర్ కి 15,000 నుండి 25,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రెషర్ సివిల్ ఇంజనీర్ కి చూస్తే 18,000 నుంచి 35,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. ఎంఎన్సీ కంపెనీలో అయితే ఇంకా ఎక్కువ. ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే ఆఫీస్ రోల్స్ కి శాలరీ ప్లస్ స్టెబిలిటీ అనేది రెండు చేరుతాయి. వర్క్ ప్రెజర్ అండ్ వర్క్ లైఫ్ వీరిద్దరికి ఎలా ఉంటుంది? సైట్ ఇంజనీర్ కి ఎక్కువ టైం సైట్ లో గడపాల్సి ఉంటుంది. సమ్మర్ లో 40% హీట్ ఉన్నా, రైనీ సీజన్ లో మడ్ ఉన్నా వర్క్ అవర్స్ ఎక్కువనే ఉంటాయి. సివిల్ ఇంజనీర్స్ కి ఏసీ ఆఫీస్, ఫిక్స్డ్ టైమింగ్స్, కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. కెరీర్ గ్రోత్ గనుక చూసుకుంటే సైట్ ఇంజనీర్ టు ప్రాజెక్ట్ ఇంజనీర్ టు సైట్ మేనేజర్ టు ప్రాజెక్ట్ మేనేజర్ గా గ్రో అవుతారు. సివిల్ ఇంజనీర్ అయితే సివిల్ ఇంజనీర్ టు ప్లానింగ్ ఇంజనీర్ టు బిల్డింగ్ ఇంజనీర్ టు ప్రాజెక్ట్ కంట్రోల్స్ టు ప్రాజెక్ట్ మేనేజర్ గా ఎదుగుతారు. కానీ నిజం ఏమిటంటే ఆఫీస్ రోల్స్ కి గ్రోత్ ప్లస్ శాలరీ అనేది ఎక్కువ. స్టూడెంట్స్ ఏది ఎంచుకోవాలి అనే విషయానికి వస్తే ప్రాక్టికల్ వర్క్ అండ్ యాక్షన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు సైట్ ఇంజనీర్ అవ్వండి. క్యాల్కులేషన్స్, ప్లానింగ్, సాఫ్ట్వేర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆఫీస్ సివిల్ ఇంజనీర్ అవ్వండి. కన్స్ట్రక్షన్ లో కెరీర్ ఎక్కడైనా స్ట్రాంగ్ గానే ఉంటుంది. ఇదేనండి సైట్ ఇంజనీర్ అండ్ సివిల్ ఇంజనీర్ మధ్య అసలు తేడాలు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని సివిల్ ఇంజనీరింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీ కెరీర్ కి అవసరమైన నాలెడ్జ్ నిత్యం అందిస్తా. మీరు గనుక నన్ను అడిగితే నేను మాత్రం ఆఫీస్ రోల్స్ కి వెళ్ళమని సజెస్ట్ చేస్తా. ఎందుకంటే నేను కూడా సైట్ ఇంజనీర్ లాగా వర్క్ చేశా. ఆ డస్ట్ అండ్ ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోవాలంటే కొంచెం కష్టం. వర్క్ ఇష్టం అనుకున్న వాళ్ళకు ఏదైనా కష్టం కానే కాదు. జై హింద్.